హాయ్ అండి, నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ పులావ్. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ ఎలా ఉంటుందంటే అచ్చంగా చికెన్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందండి. దీనికి ఎలాంటి కూర అవసరం లేదు. మీరు కావాలనుకుంటే పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. మరి తయారు చేసుకుందామా? ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1.5 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1.5 కప్పులు అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇలా 1.5 కప్పులు ఖచ్చితంగా కొలుచుకొని తీసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు బాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి అరగంట ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఇలా వడపోసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద బంగాళదుంపల్ని ఇలా చెక్కు తీసేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడైన తర్వాత మీ ఇంట్లో ఏ బిర్యానీ దినుసులు ఉంటే అవన్నీ వేసుకోండి. ఇవి ఖచ్చితంగా కావాలి, ఇవి లేవా అని ఏం అవసరం లేదనమాట. మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఈ దినుసులన్నింటినీ వేయించాలి. ఆ తర్వాత 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉంటే ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు 1 నిమిషం వేయించి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించాలి. ఈ పులావ్ రెసిపీ మొత్తం హై ఫ్లేమ్లో ఈజీగా వండేసుకోవచ్చండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కాజు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు ఇలా వేయించుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు వేసేయాలి. బంగాళదుంపల ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. కలిపి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేయడం వల్ల ఈ పులావ్ మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. మీ దగ్గర లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర పుదీనా లేదనమాట. సో కొత్తిమీర ఉంటే అది వేసాను. ఇది లేకపోయినా పర్వాలేదు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. కలిపేసి ఈ మిశ్రమాన్ని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేయాలి. బాస్మతి బియ్యం వేసేసి 1 నిమిషం పాటు ఇలా వేయించాలన్నమాట. ఇలా వేయించడం వల్ల పొడి పొడిగా వస్తుంది అన్నం. ఇప్పుడు ఈ గ్లాస్తో 1.5 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, దానికి నేను 2.5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. అంటే యాక్చువల్గా డబుల్ వేస్తాం. డబుల్ కంటే కొంచెం తగ్గించుకోవాలి ఎప్పుడు బాస్మతి రైస్కి. అదే కొలతండి. మనం ఎప్పుడు డబుల్ వాటర్ వేస్తాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు సోనా మసూరి బియ్యానికి అట్లా వేస్తాం. బాస్మతి బియ్యానికి మాత్రం ఆ డబుల్ కంటే కొంచెం తగ్గించుకోవాలి. అది సరిపోతుంది. ఇక నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, అవి వేసాను. తగినంత ఉప్పు వేసాను. ఈ వాటర్కి సరిపడినంత ఉప్పు వేసి ఈజీగా మీకు చెప్పడం కోసం హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రాగానే వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపుగా మనం పెరుగు పచ్చడి రెడీ చేసుకుందాం. పుల్లగా ఉన్న పెరుగుని 1 కప్పు తీసుకొని అందులో తురుముకున్న 2-3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ వేయాలి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. బోల్డ్ రకాలుగా చేస్తారన్నమాట. ఇది చాలా సింపుల్గా చేసుకొని పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. దీంతో మనం సర్వ్ చేసుకుంటాం. యాక్చువల్గా కూర ఏమీ అవసరం లేదు. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆలూ పులావ్ సూపర్గా రెడీ అయిపోతుంది. చూడండి, పొడి పొడిగా ఉడికింది. చాలా బాగుంది కదా. ఇలా మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బియ్యం కొలత అనమాట. డబల్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేయాలి. అంతేనండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.